డబ్బులు సంపాదించడానికి మన దగ్గర చాలా దారులుంటాయి. దాంట్లో నేను ఈరోజు ఒక దారి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందుగా మీరు జాబ్ చేయండి, బిజినెస్ చేయండి, లేకపోతే చదువైపోయి ఖాళీగా ఉండండి. మీరు చేయాల్సింది ఒకటే ఫస్ట్ జీఎస్టీ ఓపెన్ చేసుకోండి. జీఎస్టీ ఓపెన్ చేసుకున్న తర్వాత అమెజాన్ సెల్లర్ అకౌంటు, ఫ్లిప్‌కార్ట్ సెల్లర్ అకౌంటు ఇలా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. వీటిల్లో సెల్లర్ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి. సెల్లర్ అకౌంట్ ఏంటి అంటే ప్రొడక్ట్ అమ్మే అకౌంట్. సో, మీరేం చేయాలి అంటే ఈ అకౌంట్లు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు హోల్‌సేల్‌లో కానీ, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కానీ తక్కువ రేట్‌కి ప్రోడక్ట్ తెచ్చుకోండి. అవి ఏ ప్రోడక్ట్ అయినా సరే అండి. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ ఏవైనా తక్కువ రేట్‌కి ప్రోడక్ట్ తెచ్చుకొని మీరు ఆన్‌లైన్‌లో ఎక్కువ రేట్‌కి అమ్మండి. ఎగ్జాంపుల్ బొగ్గులు తెలుసా? కేజీ బొగ్గులు బయట ఎంతకు దొరుకుతాయి? మీరు కొనాలి అనుకుంటే ఆన్‌లైన్‌లో రూ. 100 అలా దొరుకుతాయి. అదే కేజీ బొగ్గులు మీకు రూ. 30, రూ. 20లోనే తయారు చేసే వాళ్ళ దగ్గర దొరుకుతాయి. సో, అట్లా తక్కువ రేట్‌కి ప్రోడక్ట్ తెచ్చుకొని, ఎక్కువ రేట్‌కి అమ్మటం మొదలుపెట్టారనుకోండి, మీకు ఎక్స్‌పీరియన్స్ ఒస్తది ఫస్టు. స్టార్టింగ్‌లో లాభాలు రావు. ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. దాని తర్వాత అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే, ఆటోమేటిక్‌గా మీరు చాలా ప్రోడక్ట్‌లను తీసుకొస్తారు. చాలా బ్రాండ్ ప్రొడక్ట్సు, చాలా లోకల్‌లో దొరికే ప్రొడక్ట్సు తక్కువకి తెచ్చుకుంటారు. ఎక్కువకి అమ్మటం మొదలుపెడతారు. అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే, మీకు సైడ్ ఇన్‌కమ్ అనేది పెరుగుతూ ఉంటది. సో, అలా మీరు బిజినెస్‌లో డబ్బులు సంపాదించుకోవచ్చు. సేల్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మీ సరౌండింగ్‌లో కూడా నువ్వు బిజినెస్ చేస్తున్నావని తెలుస్తది. నీ దగ్గరున్న ప్రోడక్ట్ కూడా వాళ్ళు కొనటం మొదలుపెడుతూ ఉంటారు. ఇలా ఆఫ్‌లైన్‌లో సేల్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో సేల్ చేసుకోవచ్చు. తర్వాత మెల్లమెల్లగా మీరు సూపర్ మార్కెట్‌లో కూడా మీ దగ్గరున్న ప్రొడక్ట్స్ కొన్ని సర్వీస్ ఇచ్చే రేంజ్‌కి ఎదుగుతూ ఉంటారు. ఇలా ఈరోజు ట్రై చేస్తే ఒక 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో దీనిపైన మీకు బాగా గ్రిప్ వచ్చిద్ది. ఒక 2 ఇయర్స్ తర్వాత నుంచి మీరు దీంట్లో ఎవరి సజెషన్స్, ఎవరి సలహాలు అవసరం లేకుండా మీరే ఎదగగలుగుతారు. చాలామంది అమ్మాయిలు సాటిన్ క్లాత్ మీటర్ రూ. 40కి తెచ్చుకొని ఆన్‌లైన్‌లో రూ. 100కి అమ్ముతారు. సో, ఒక రూ. 20 చార్జెస్ పోయినా కూడా రిమైనింగ్ అమౌంట్ మీకు మిగిలిద్ది. ఇలా చాలా ఉన్నాయి. మీకు రెడీమేడ్‌గా దొరుకుతాయి. దాన్ని మీరు అమ్ముకోవచ్చు. ప్రోడక్ట్ అమ్మటం చిన్న చూపు కాదు. పెద్ద పెద్దోళ్ళే చేస్తున్నారు. పెద్ద పెద్దోళ్ళంటే ఐ మీన్ ఇండియాలో ఫేమస్ యాక్టర్సు, ఇండియాలో ఫేమస్ క్రికెటర్సు వాళ్ళు కూడా వాళ్ళ బ్రాండ్‌తో ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు. మీరు కూడా తక్కువ రేట్‌కి ప్రోడక్ట్ తెచ్చుకొని ఎక్కువ రేట్‌కి అమ్మటం మొదలుపెట్టండి. అలా అలవాటు చేసుకున్న తర్వాత నీకంటూ ఒక సొంతగా బ్రాండ్ తర్వాత పెట్టుకోవచ్చు.